కదిరి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల వేద మంత్రాలు, ప్రబంధ పారాయణాలతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కదిరి నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాటమరాయుడి రథోత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. బ్రహ్మ రథాన్ని అత్యంత సుందరంగా అలంకరించి వేద పండితులు బలిహారణ చేశారు. కుట్టగుళ్ల, మూర్తిపల్లి, గజ్జలరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథాన్ని లాగారు. కదిరి సాంస్కృతిక వైభవానికి ప్రతీక బ్రహ్మరథం. ఈ రథానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని ఆండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం ద్వారా ఆ తర్వాత 3వ అతిపెద్ద రథం కదిరి నరసింహుడిదే అని చెబుతారు. కదిరి పట్టణమంతా నరసింహుని నామస్మరణతో మార్మోగుతోంది. భక్తులు మిరియాలు స్వామివారి రథం మీద వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా 15 రోజుల పాటు కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జై నారసింహ అంటూ కులాలు, మతాలు, భాషలకు అతీతంగా లక్షల మంది భక్తులు కదిరికి తరలి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి. కదిరి లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలిశాడని చెబుతారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామికి అభిషేకం చేసినప్పుడు విగ్రహానికి స్వేదం పుట్టడమే ఇందుకు నిదర్శనమంటారు అర్చకులు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహిమాన్వితమైనదంటూ పూజారులు భక్తితో కొలుస్తుంటారు.